ఆస్తుల్ని కానీ తిండిని కానీ వి కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వతహాగా హెల్త్ కాన్షియస్. అప్పుడేమో మనుషులకు పురాణ కాలంలో మనుషులతోటి కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి వాళ్ళతో రాష్ట్రం కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది. దీనివల్ల ప్రజలకు ఏమి ఉపయోగం ఉంటుంది చెప్పండి. ఏంటంటే పట్టుకున్న నరాలన్నీ సాఫ్ అవుతాయి, మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే రక్తం జామ్ అవుతుంది కదా, అది కూడా సాఫ్ అవుతుంది. రక్తం గడ్డకట్టింది కూడా సాఫ్ అవుతుంది. దీనివల్ల మనకు మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయ్యి రక్తం అనేది మంచిగా ఆడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఉన్న నొప్పులు పెయిన్స్ అనేది మొత్తం రిలీఫ్ అవుతాయి. ఆ పెయిన్స్ మళ్ళీ రాకుండా కూడా తైలం ఇస్తాం, 1 సంవత్సరం దాకా రాకుండా. ఓ బాటిల్ మొత్తం 500 రూపాయలు తీసుకుంటాం. మిషన్ 100 రూపాయలు, అంటే 4 మిషన్లు ఉంటాయి. 4 మిషన్ల మీద చేపిస్తాం, మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఒక తైలం కూడా ఇస్తాం, మొత్తం 100 రూపాయలు, దానికి మొత్తం 500 రూపాయలు. సంవత్సరం దాకా పెయిన్స్ రావు, ఇక బాగుంటుంది, బాడీ అంతా రిలీఫ్ అవుతుంది. ఎప్పటి మొదలుపెట్టి ఇది 2 సంవత్సరాల దాకా అవుతుంది. కానీ మనకి చేయబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే మాకు పల్లెటూర్లలో తెలుస్తుంది, విలేజ్లలో తెలుస్తుంది. కాబట్టి ఊరు ఇట్లా క్యాంపులు పెట్టి 1 రోజు 2 రోజులు క్యాంపులు పెట్టి ఇట్లా ప్రచారం చేస్తాం. ఇప్పుడు ఒకటి ఏంటంటే మనుషులు చేస్తేనేమో నొప్పి అనేది తెలుసుకుంటుంది, దాని మిషన్ ఉంటుంది కదా. కొద్దిగా ఏమన్నా మన గొప్పకు ఇప్పుడు వాళ్ళ కోసం కొద్దిగా అపోహ ఉంటుంది, మన గొప్పలో వస్తుందేమో మంచిగా ఏమన్నా నొప్పి పెట్టినేమని. అట్లయితే మనం ఇప్పుడు మన ముసలి ఏం చేస్తారంటే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, సరే నాకు చెప్పారు. ఎయిర్ బ్యాగ్స్ ఏం చేస్తారంటే మనకు మంచి భయపడుతుంది. అదే రోబో వచ్చి ఎవరు ఏదంటే సక్సెస్ అయింది, ఇది చాలా సక్సెస్ అయింది. ఇది మనుషులు ఏం చేస్తారంటే మంచిగా ఒత్తి పట్టి మంచిగా రాస్తారు. మర్దన నొప్పి ఏడ ఉందో ఆడ మర్దన బాగా చేసి మొత్తం సాఫ్ అయ్యి నరాలు సాఫ్ చేస్తారు కదా. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్. దీనివల్ల మనకు మొక్కల నొప్పులున్నా, నడుము నొప్పులున్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, వెన్నుపూస నొప్పి ఉన్నా మొత్తం రిలీఫ్ అయిపోతుంది. మెడ నొప్పులు ఉంటాయి, మెడలు బాగా పూస్తాయి. ఇంకోటి మొక్కలు, పిక్కలు అన్నీ సాఫ్ అయిపోతాయి. గుర్రమూతులు సంవత్సరం దాకా ఇలాంటి నొప్పులు రావు మనిషి గ్యారంటీ. ఇంకోటి ఏంటంటే గట్టి శరీరం అయితే 2-3 సంవత్సరాలు దాకా ఒక ముసలోళ్ళకి కాబట్టి 1 సంవత్సరం దాకా మేము ఇస్తాం. ఇక మా సోదరులకు జర వయసున్న వాళ్ళకైతే 2-3 సంవత్సరాలు కాదు, ఎవరైనా చేయించుకోవచ్చు. మగవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు. ఇక మన ఆరుట్ల ఇప్పుడు మన రామాలయ సెంటర్ కాడ పెట్టాం ఈరోజు. ఆరుట్ల గ్రామ ప్రజలకు ఒకే గమనిక, మనకు వాటర్ తాగడం, అక్కడ క్లోరిన్ ఉండడం, తర్వాత కలుషితమైన నీరు తాగడం మూలన మనకు ఒళ్ళు నొప్పులు, తర్వాత కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు చాలా ఉన్నాయి. ఆ సమస్య పోవాలంటే ఇక్కడ వైద్యులు అంటే ఒక రోబోతోటి ఈ యొక్క బాడీ మసాజ్ అనేది చేస్తున్నారు. వాళ్ళు గ్యారెంటీ ఇస్తున్నారు సంవత్సరం దాకా, ఎందుకంటే ఎలాంటి నొప్పులు రావని చెప్పేసి. నిజంగా కూడా నొప్పులు వస్తే కూడా మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తారు. అది వాళ్ళు ఇచ్చే హామీ అన్నమాట, వాళ్ళకి దాని కదా అదొకటి హామీ. కాబట్టి ఈ ఆరోగ్య ప్రజలు అందరూ వినియోగించుకోవాలి. ఇంకా చుట్టుపక్కల గ్రామాలు ఎవరున్నా కానీ ఈ యొక్క మసాజ్ సెంటర్ కాడికి రండి. మన వేణుగోపాల స్వామి గుడి, వెంకటికేమో రామాలయం అంటాము, ఇది రామాలయమే వాస్తవానికి. వేణుగోపాల స్వామి గుడి కాడికి వచ్చి ఈ యొక్క ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇట్లు ప్రజా గలం భూపాల్ సదా మీ సేవలు. మిషన్ చూపెట్టి ఇది ఫస్ట్ కూర్చోబెడతాం. ఇది పెద్ద మిషన్. ఇది ఏం చేస్తుందంటే నడుములో కానించి మెడల దాకా మొత్తం మసాజ్ చేసి, మర్దన చేసి మొత్తం నరాలన్నీ సాఫ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది. దీని తర్వాత ఇది కాళ్ళకు సంబంధించి దీంట్లో కూర్చోబెడతాము. ఇది ఏం చేస్తారంటే మన ఇక్కడ నుంచి ఇక్కడ కింద దాకా కాళ్ళు, పిక్కలు మొత్తం ఇక్కడ మొక్కల కింద నరాలు ఉంటాయి, ఇవన్నీ సాఫ్ చేస్తుంది. పిక్కలు కానీ గుర్రమూతులు ఏదైనా సాఫ్ చేస్తుంది. 2వ మిషన్. దాని తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే వేడి తీసేస్తుంది, తిమ్మిరు రాకుండా చేస్తుంది. ఇది కాన్సర్ తైలం అంటారు దీన్ని. ఇది చాలా సక్సెస్ అయింది. దీని మీద కూర్చోబెడితే వాళ్ళ మీద పెట్టాలి, కాళ్ళు పెడతా తిరుగుతూ ఉంటుంది. తిరగడం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మొత్తం పాదాల నుంచి దాకా మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇది 3 చేసిన తర్వాత ఇది వైబ్రేషన్ ఇస్తుంది. ఈ వైబ్రేషన్ ఇది ఏం చేస్తుంది అంటే మొత్తం రక్తాన్ని ఊపుతుంది. ఈ విధంగా మొత్తం ఊపి మనం తానిక సీసలేక ఎట్లా ఊపుతామో అట్లా ఊపి మొత్తం రక్తాన్ని శుద్ధి చేసి ప్రతి నరానికి అందజేస్తుంది. ఈ 4 చేసుకున్నాం అనుకో సంవత్సరానికి వస్తుంది, చాలా మంచిది బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం. సిటీలో మొత్తం ఇవే ఇప్పుడు చెప్పండి. సేమ్ అక్కడ ఇక్కడ ఉన్నాయి. అక్కడ
చెప్పు ఎట్లా ఉంటుంది ఆరోగ్యం మంచిగా ఉంటుందా నొప్పులు తక్కువ అవుతున్నాయా చేస్తుందా మిషన్ మంచిగా చేస్తుందా ఏమైనా నొప్పులు రాకుండా కొద్దిగా మంచిగా ఏమో నాన్న మనం ఇప్పుడే ఫస్ట్ మనకు 2-3 రోజుల తర్వాత తెలిస్తే అరే మరలా పెట్టుకోవాలి అనిపిస్తుంది. దవాఖానలకు ఎన్ని పెడతలేము మనం, ఇంకా 500 లెక్క కాదు, మన ఆరోగ్యం మంచిగా చాలు. మంచిగా రుద్దుతుంది నాన్న, మన పిక్కల నొప్పులు లేకుండా అది మిషన్ అట్లా రుద్దుతుంది. మన నడిమి ముడ్డి పూస కాడికి వెళ్ళి ఇట్లా ముచ్చట గుంపులు దాకా రాస్తుంది. మిషన్ మస్తు రాస్తుంది అయ్యా, ప్రతి అవయవాలకు పనిచేస్తుంది, ప్రతి నరాలకైనా పనిచేస్తుంది. ఇది మంచిగా నాకు ఓకే అయితే ఎన్ని హాస్పిటల్లో పెట్టినా ఎంతో మంచిది అనుకుంటా. 6 నెలల కొనాలి ఇట్లా మంచిగా చేయించుకున్నదే గొప్ప అనుకుంటా. ఓకే, నేను కూడా వీళ్ళతో కూడా చెప్తా. వీళ్ళు ఏం చేయాలంటే 6 నెలలకు సంవత్సరం పిల్లలు మన ఆటలో కావాలి తప్పకుండా. ఇప్పుడే ఫస్ట్ టైం అండి వీళ్ళు వచ్చారు. ఇది పెద్ద విలేజ్, ఇంచుమించు 30,000 జనాభా, ఓట్లు 8,000 ఓట్లు ఉంటాయి సార్. 7,000 చిల్లర పెద్ద విలేజ్ కాబట్టి మీరు కొన్ని రోజులు ఉంటే చాలా మంది తెలుస్తుంది, చాలా మంది కూడా వస్తారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా టైం ఇవ్వండి, ఇప్పుడే వెళ్ళిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.